సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారము. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి జిల్లాలో ఒక ఎన్జిఓగా మేము ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అదేవిధంగా వనస్థలపురంలో ఉంటాం కాబట్టి హైతనగర్ మండలాన్ని మేము దత్తత తీసుకొని చెట్లను కొన్ని టెంపుల్స్ నాటడం, అదేవిధంగా అవేర్నెస్ చేయడం చేస్తుంటాం సార్. గత 3 years నుంచి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్కు బయట నేను గమనించడం జరిగింది. పాదయాత్ర ద్వారా ఉదయం 7 o'clock వచ్చాను. బయట కూడా చెట్లు నాటాలనే ఆలోచన నాకు వచ్చింది. అదేవిధంగా మేము నాటుతాము, మాకు పర్మిషన్ ఇస్తే బయట. అదేవిధంగా మనము పర్యావరణాన్ని కాపాడినట్లయితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడడానికి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చెత్తను, చెదారాన్ని లేదా మనం తినే వస్తువులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా డస్ట్బిన్లో మాత్రమే వేయాలనేది మా కోరిక. అదేవిధంగా నీళ్ళు మనకు చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇంకుడు గుంతలను ప్రతి వాళ్ళు కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు చిన్న అయినా సరే పెట్టుకొని నీళ్లను ఒడిసి పట్టుకోవాలనేది మా కోరిక. అదేవిధంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఈ బొయ్యలను వాడినట్లయితే మనకు యాక్సిడెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిఎఫ్ఏ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో బయట సైడ్ ఏదైతే మనలో కొన్ని చెట్లు నాటించాలి, లేదంటే మేము నాటుతామని విజ్ఞప్తి చేస్తూ మేము పర్యావరణం కాపాడాలని చెప్పేసి నిన్న కిరణ్మయ్ జేసీ గారు వచ్చారు. మేము పాదయాత్ర చేసాం ఎల్బీ నగర్ నుంచి కొత్తపేట వరకు. నినాదం ఏంటంటే చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి నినాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. సో